సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణాలున్న పురాణంలో మొట్టమొదటి లక్షణం సర్గ. అంటే ఈ సృష్టి క్రమం ఎలా జరిగిందో ప్రతి పురాణంలో చెప్పటం జరుగుతుంది. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ శక్తి వర్ణన మనకు ప్రతి పురాణంలోనూ కనపడుతుంది. ఇలా సృష్టి క్రమాన్ని పురాణం నిర్వచిస్తే ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నిర్ ఆపః, ఆప పృథ్వీ, పృథిభ్యో అన్నం అని తైత్తరీయ ఉపనిషత్తు ఈ పంచభూతాలు ఏర్పడిన క్రమాన్ని తెలియజేసింది. ఈ వైదిక విజ్ఞానమే ఆధునిక విజ్ఞానానికి పునాది అయ్యింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించింది. వెన్ ఎ ఇన్ఫైనెట్లీ స్మాల్ డెన్స్ ఎనర్జీ ఎక్స్ప్లోడ్స్ ఆర్ ఎక్స్పాండ్స్ ద ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. అంటే అతి సూక్ష్మమైన అనంత శక్తి విస్ఫోటనం చెంది విచ్ఛిన్నమైనప్పుడు ఈ సృష్టి అంతా ఉనికిలోకి వచ్చింది అని దాని అర్థం. అలా వచ్చినప్పుడు మొట్టమొదట స్పేస్ ఏర్పడింది, అంటే ఆకాశం. ఆ స్పేస్ నుంచి హైడ్రోజన్, హీలియం అంటే వాయువు, ఆ వాయువు నుంచి, ఆ హైడ్రోజన్ నుంచి నక్షత్రాలు అంటే అగ్ని, వెలుగు. ఆ వేడిగా విస్ఫోటం జరిగినటువంటి ఆవిరి చల్లబడినప్పుడు నీరుగా మారింది. ఆ తర్వాత భూమి, ప్రాణులు. బిగ్ బ్యాంగ్ థియరీ ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించటానికి పునాది పురాణాలలో చెప్పబడిన, ఉపనిషత్తుల్లో ఉదహరింపబడిన అద్భుతమైన ఈ విజ్ఞానమే. దీన్ని ఐన్స్టీన్ తన మాటల ద్వారా నిరూపించాడు. When I read Bhagavad Gita and reflect how the God created the universe, everything else appears to be superfluous. అంటే నేను ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది అని ఆలోచిస్తూ భగవద్గీతను అధ్యయనం చేసిన తరువాత భగవద్గీత తెలిపినంత స్పష్టంగా ఇంకా ఏ విజ్ఞానము, ఏ గ్రంథము ఈ విషయాన్ని తెలియజేయలేదన్న సత్యం నాకు అవగతమైంది. మరి ఎందుకు ఆయన ఇలాంటి అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు అని ఆలోచిస్తే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకంలో నా సతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శినః అసతః భావః న విద్యతే. అనిత్యానికి ఉనికి లేదు, నిత్యానికి లేమి లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. శక్తిని సృజింపలేము లేదా నిర్జింపలేము అని ఐన్స్టీన్ ప్రపంచానికి చాటిన శక్తి నిత్యత్వ సూత్రానికి పునాది భగవద్గీత. ఆయన అది తెలుసుకొని అద్భుతమైనటువంటి ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపంచానికి అందించాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవామి గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవామి దేహి. ఏ విధంగానైతే జీర్ణమైన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని నువ్వు ధరిస్తావో అలానే నీలో ఉన్న శక్తి, ఆత్మ ఈ దేహం జర్జరీభూతమైనప్పుడు దీన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. అదే శక్తి రూపాంతరం చెందటం. ఈ 2 శ్లోకాలు ఐన్స్టీన్ను ప్రభావితం చేశాయి. నిజానికి మనం 500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆధునిక విజ్ఞాన ప్రస్థానాన్ని గమనిస్తే మొదట న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించినప్పుడు టైం, స్పేస్, ఎనర్జీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇండిపెండెంట్, ఈ భౌతిక ధర్మాలకన్నిటికీ ఒకదాంతో ఒకటి సంబంధం లేదు అని ప్రతిపాదించాడు. ఇది భారతీయ సిద్ధాంతానికి, వైదిక విజ్ఞానానికి వ్యతిరేకం. అంతా శక్తి ఒక్కటే అని భారతీయత చెబుతుంది. కానీ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించిన న్యూటన్ దానికి ఒప్పుకోలేదు. 1800 సంవత్సరంలో మ్యాక్స్వెల్ పరిశోధన చేసి మిగతా శక్తి స్వరూపాల ఉనికి నాకు తెలియదు, కానీ మ్యాగ్నెటిజం అంటే అయస్కాంత తత్వము, ఎలక్ట్రిసిటీ అంటే విద్యుదావేశము, ఈ 2 ఒకే శక్తి యొక్క 2 రూపాలు అని నిరూపించాడు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్సే విద్యుదయస్కాంత తరంగాలే కాంతిని ప్రసరింపజేస్తాయి అని తర్వాత హెడ్స్ తెలియజేశాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైం, స్పేస్, మాస్ ఇవన్నీ కూడా ఒకే శక్తి యొక్క రూపాలు అని తేల్చి చెప్పింది. ఇహ 1900 సంవత్సరంలో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈ థియరీలన్నింటినీ తోసి రాజని భగవద్గీతే నిజమని తెలియజేసింది. స్ట్రింగ్ థియరీలో అంటే
చిన్న చిన్న శక్తి సూత్రాలే సమ్మేళనంగా అయినప్పుడు అవి అద్భుతమైనటువంటి తమ ధర్మాలను ప్రదర్శిస్తున్నాయి. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్ణుచ అని మనకు భగవద్గీత తెలియజేసింది. కారణరూపమైన అభిన్నమైన శక్తే కార్యరూపం దాల్చినప్పుడు అనేక విధాలుగా కనపడుతోంది. సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మగా, పాలిస్తున్నప్పుడు విష్ణువుగా, లయం చేస్తున్నప్పుడు రుద్రుడిగా ఆ శక్తి గోచరమవుతోంది. అంటే 500 సంవత్సరాలుగా మా ఆధునిక విజ్ఞానం తప్పించినటువంటి విషయాన్ని 5000 సంవత్సరాలకు ముందే భగవద్గీత చెప్పింది. యదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి తత్ అన్య క్వచిత్. నేనేదైతే భారతంలో రాస్తానో అదే మీకు ప్రపంచంలో కనపడుతుంది, ఏదైతే ప్రపంచంలో కనపడుతుందో అదే భారతంలో ఉంటుంది అని చాటి చెప్పిన వ్యాసుడు ఆయన ప్రతిపాదించిన ప్రతి విజ్ఞానము తర్వాత మనకు ప్రపంచంలో కనపడింది. టెస్ట్ ట్యూబ్ బేబీ అని మనం మురిసిపోతున్నాం. కానీ 100 మంది కౌరవుల యొక్క జననం ఎలా జరిగింది? అసూయతో తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకున్న గాంధారిని ఉపశమనింప చేయటం కోసం వ్యాసుడు కుండలో పెట్టి ఆ గర్భాన్ని పొదిగి 100 మందుల కౌరవుల జననానికి కారణమయ్యాడు. ఇక ఈరోజు టెలివిజన్ ముందు కూర్చొని మనం ఎక్కడో జరుగుతున్న అనేక విషయాలను ఆనందంగా గమనిస్తున్నాం. ధృతరాష్ట్రుడికి సంజయుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటూ భారత యుద్ధం జరుగుతున్న విషయాన్నంతా ఇక్కడ ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని మొత్తము వివరించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ శక్తి? అది ఎంత మంత్రశక్తి, ఇది ఎంత యంత్రశక్తి. అలానే మనం సూర్య నమస్కారాలు చేస్తూ అద్భుతమైన ఆరోగ్యంతో విలసిల్లుతూ ఉన్నాం. డాక్టర్స్ కూడా ఏం చెబుతున్నారు? సూర్య నమస్కారాలు మీ వెన్నెముకకు లూబ్రిగేషన్ లాగా పనిచేస్తాయి, ఏమీ చేయలేకపోతే కనీసం సూర్య నమస్కారాలు చేయమంటున్నాయి. అనేక మంది డి విటమిన్ లోపంతో ట్యాబ్లెట్లు మింగుతున్నారు. కానీ గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే నువ్వు అద్భుతమైనటువంటి ఈ వైదిక విజ్ఞానాన్ని ఆధారంగా జీవనాన్ని గడపగలుగుతావో అప్పుడు నీకు ఎలాంటి సమస్య లేకుండా జీవనం గడపగలుగుతావు. ఇక ప్లాస్టిక్ సర్జరీ ఈరోజు మనం చూస్తున్నాం. వినాయకుడి తలను కోపంతో శివుడు తుంచిన తరువాత మళ్ళీ ఏనుగు తలను తీసుకువచ్చి అమర్చాడు. ఇది ప్లాస్టిక్ సర్జరీ కాదా? ఇది మనం ప్రతి వినాయక చవితి నాడు చదవటం లేదా? మనం అమ్మలంతా కాళ్లకు పసుపు రాసుకొని ఆనందంగా ఏ క్రిమికీటకాదుల బాధ లేకుండా గడపగలుగుతారు. ఎప్పుడైతే ఆ పసుపు అంతర్ధానం అవుతుందో కరోనా లాంటి మహమ్మారులన్నీ మనను కమ్మివేస్తూ ఉన్నాయి. ముగ్గులు వేసి ఆ దేవత ఆరాధన చేస్తాం. ముగ్గు అంటే యంత్రం. ఎలాంటి క్రిమికీటకాదులు ఇతర జంతువులు మీ ఇంట్లోకి రాకుండా మీ ముందు ఇంటి ముందు ముగ్గు వేసి నీ ఇంటిని, ఇంటిలో ఉన్న ప్రజలను నువ్వు కాపాడుకోగలుగుతున్నావు. ఇలా భారతీయతలో మనం ఆచరించే ప్రతి విధి విధానము నీ జీవనానికి అద్భుతమైన సోపనాన్ని నిర్మిస్తుంది. పాముకు పాలు, చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. ఏ పని చేసినా విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే. అవిద్యా విద్యల సమ్మేళనమే భారతీయ జీవన విధానం. అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్, విద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఈ రెండింటి సమ్మేళనమే భారతీయ జీవన విధానం. గాయత్రి మంత్రం యొక్క రహస్యాన్ని అన్వేష అనే 9 ఏళ్ల పాప గుజరాత్లో పెద్ద పెద్ద సైంటిస్టుల ముందు నిరూపించింది. ఓంకారం యొక్క గొప్పతనం ఏమిటి? ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా నీలో ప్రాణశక్తి పెరిగి కార్బన్ డయాక్సైడ్ తగ్గి లాక్టిక్ యాసిడ్ అంతమవుతుంది అని ఆ పాప చెప్పిన విషయాన్ని పెద్దలంతా ఆనందంగా వింటూ చప్పట్లు చరిచారు. మృత్యుంజయ మంత్రాన్ని చెబుతూ రోగులకు వైద్యం చేస్తూ ఎవరి వద్దనైతే మృత్యుంజయ మంత్రాన్ని జపించారో వారంతా ఆనందంగా రోగాన్ని నుంచి బయటపడగలిగారు. మృత్యుంజయ మంత్రం జపించకుండా ఎవరికైతే చికిత్స చేశారో వారు సత్ఫలితాలను అందుకోలేకపోయారు. ఇలా మీరు ఏ విషయాన్ని ప్రతిపాదించినా దానికి మూలము, పునాది భారతీయ జీవన విధానము. ఆ భారతీయ జీవన విధానానికి మూలము వేదము, వైదిక విజ్ఞానము. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరించగలుగుతామో అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం.
ఓం తత్సత్. ఈరోజు అగ్ని అలాంటి అనేకమైనటువంటి క్షిపణుల యొక్క ప్రస్తావన మనం పేపర్లలో చూస్తాం. ఆ రోజు సైంధవుడి తల కింద పడకుండా దానిని అతని తండ్రి చేతిలో పడే విధంగా సంహరించమంటూ కృష్ణుడు అర్జునుడిని ఆదేశించగానే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఆ తలను కింద పడకుండా ఎక్కడో తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రి చేతిలో పడే విధంగా పంపగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న క్షిపణి పాశుపతాస్త్రం. అదేవిధంగా కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్న సమయంలో పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడు ఆ యుద్ధాన్ని, అక్కడ జరుగుతున్న విశేషాలను తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్నాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నీకు ఆ విషయాలన్నింటినీ నేను వివరిస్తాను, నేను కూర్చున్నది నీ దగ్గరే, కానీ నాకు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శక్తిని ఇచ్చాడు, కాబట్టి అక్కడ జరిగే ప్రతి విషయం నీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత యుద్ధంలో జరిగే ప్రతి విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించగలిగాడు అంటే అది లైవ్ టెలికాస్ట్ కదా, అది ఈరోజు మనం కనుక్కున్నది అనుకుంటారా? ఇక ఆకాశంలో ఎగిరేటువంటి విమానాన్ని చూసి మనం దీన్ని రైటు సోదరులు కనుక్కున్నారు అంటూ పరీక్షల్లో సమాధానం రాస్తాం, కానీ రామాయణంలో సుందరకాండలో అమ్మవారిని వెతుక్కుంటూ ఆ రావణుని భవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకు రావణుని భవనంలో పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానం ఎంతమందినైనా తనలో ఇమిడ్చుకొని ప్రయాణం చేయగలిగిన అద్భుత సాధనము అంటూ ఒక సర్గ అంతా పుష్పక విమానం గురించి వివరిస్తాడు వాల్మీకి మహర్షి. ఇలా ఏ విషయమైనా సరే వ్యాసుడు ప్రతిజ్ఞ చేసిన విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని భారతంలో పొందుపరిచాడు. అందుకే భారతాన్ని పంచమ వేదమని కీర్తించాం. ఇలా మనం ఈరోజు చూస్తున్న ఆధునిక విజ్ఞానం ప్రతిదీ మనకు మన వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, కావ్యాలలో కళ్ళకు కట్టినట్టు దర్శనమిస్తుంది. కాబట్టి మూలమైన ఆ విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకుంటూ ఆధునిక విజ్ఞానానికి బాటలు వేసుకుందాం. పురాణం అంటే అర్థం అదే. పురార్థం నవం కరోతి ఇది పురాణం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా అందుకోవాలో తెలియజేసే అద్భుతమైన విజ్ఞానమే పురాణ విజ్ఞానం. సనాతన ధర్మం అంటే సనా సదా భవతి ఇది సనాతన. అతి ప్రాచీనమై నిత్యనూతనంగా విలసిల్లేదే సనాతన ధర్మం. అతి ప్రాచీనమని మీరే అంటున్నారు, నిత్యనూతనము అని మీరే అంటున్నారు, ఎలా సాధ్యము అని ప్రశ్నిస్తే సూర్యుడు ఎప్పటివాడు అంటే ఏమిటి సమాధానం? ఎన్ని యుగాల వాడు? కానీ ఈనాటికైనా సరే సూర్యకిరణం లేకపోతే మనకు జీవితం గడుస్తుందా? ఆ సూర్యుడిని ఉపాసిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వైదిక విజ్ఞానాన్ని అవలంబిస్తూ జీవితాన్ని పునీతం చేసుకుందాం. ఓం తత్సత్. దీపలక్ష్మి నమోస్తుతే అని అంటాం. ఆ దీపలక్ష్మి అన్నగారైన పరమేశ్వరునికి, పతిదేవుడైన విష్ణుదేవుడికి హారతైంది. నక్షత్ర హారతై నీరాజనమైంది. ఆ దివ్యమైన హారతిని మనం కూడా కళ్ళకద్దుకుందాం. ఈ కార్తీక మాసం పుణ్యమంతా కూడా మనం సముపార్జించుకుందాం. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रारूपेभ्यः गाजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमः पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मी नृसिंह भगवान् की जय जय जय।